పిల్లలకు పోలియో సోకకుండా ఉండే విధంగా వారి నిండు జీవితానికి రక్షణ తప్పకుండా 2 పోలియో చుక్కులు వేయించాలని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఆదివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం మనమందరి బాధ్యత అని, భారతదేశం పోలియో రహిత దేశంగా ప్రకటించినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండాలని, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్, సూపరింటెండెంట్ డాక్టర్ రమాకాంత్, డిప్యూటీ డెమో వెంకటేశ్వర్లు, సంబంధిత వైద్య ఇతర అధికారులు, జెడ్పీటీసీ, పట్టణ కౌన్సిలర్, ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ గతంలో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ చాలా మంది పోలియో బాధితులు ఉండేది. ఎప్పుడైతే ఈ పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దేశవ్యాప్తంగా కూడా గణనీయంగా పోలియో బాధితులు చాలా వరకు తగ్గిపోయారు. మరి వారు ఏంటంటే పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, అదేవిధంగా చిన్న చిన్న దేశాలలో కూడా మరి పోలియో బారిన పడి చాలా మంది చనిపోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, అంగవైకల్యంతో ఉంటా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి పోలియో చుక్కలు వేసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ఇది ప్రభుత్వ పరంగా ప్రారంభించుకున్న ఇది నిరంతరంగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎప్పుడైనా వాళ్ళకి ఇచ్చే టైంలో ఏదైతే బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చే కోర్సు బట్టి వారు డాక్టర్ గారు ఇచ్చినటువంటి సలహా మేరకు మీరు ఎక్కడైనా కూడా ఈ పల్స్ పోలియో చుక్కలు వేసుకోవచ్చు. దీనికి పిల్లల తల్లిదండ్రులు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమం పట్ల కొంతవరకు కాన్సన్ట్రేషన్ చేస్తే ఇది 100% దరిదాపు రాదు. ఎందుకంటే కొంత అర్ధగంట, గంట, 2 గంటలు అక్కడ హాస్పిటల్ డిస్టెన్స్ టైం ఇస్తే సరిపోతుంది. భవిష్యత్తులో కూడా పిల్లలకు పోలియో రాకుండా ఉంటుంది కాబట్టి దీన్ని అందరూ కూడా సక్రమంగా వాడుకోవాలని చెప్పి దీన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డిఎంఎన్టీసీ వారికి, జెడ్పీటీసీ రామూర్తి గారికి, ప్రకాశం గారికి, కౌన్సిలర్లు మల్లన్న, సంపత్, అదేవిధంగా కుమార్, ఎంపీటీసీ మహిళలు, ఇక్కడ మరి కార్యక్రమం పాల్గొన్నటువంటి స్వరూప గారికి, అందరికీ గౌరవ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.